రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసకి 2025 నవంబర్ 1న తన ఎక్స్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. మ్యాసివ్ క్రాషింగ్ బిగినింగ్, మిలియన్స్ విల్ బి వైప్డ్ అవుట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, సిల్వర్, గోల్డ్, బిట్కాయిన్, ఎథీరియం ఇన్వెస్టర్ విల్ ప్రొటెక్ట్ యూ, టేక్ కేర్ అని ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ అయితే టోటల్ స్టాక్ మార్కెట్లో, గ్లోబల్ వైజ్ స్టాక్ మార్కెట్లో అయితే పెద్ద ఒక అలజడి స్టార్ట్ అయిందని చెప్పాలి. అంటే మార్కెట్ పెద్ద పతనం రాబోతుంది అని ఆయన సూచించడం జరిగింది. లక్షలాది మందికి భారీ నష్టం జరుగుతుంది, మీరే రక్షించుకోండి, సిల్వర్, గోల్డ్, బిట్కాయిన్, ఎథీరియం వంటి పెట్టుబడులు మాత్రమే మిమ్మల్ని కాపాడుతాయని జాగ్రత్త అని ఒక ట్వీట్ చేయడం జరిగింది. కియోసకి ఎప్పుడు US డాలర్ బలహీనపడుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని చెబుతూనే ఉన్నారు. ఆయన మాటల ప్రకారం ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలి, బంగారం, వెండి, బిట్కాయిన్లో పెట్టుబడి పెట్టడం వల్ల సేఫ్గా ఉంటారని అయితే ఒక విషయం చెప్పడం జరుగుతుంది. స్టాక్స్, బాండ్స్ వంటి పేపర్ ఆస్తులు ఇప్పుడు చాలా ప్రమాదకరంలో ఉన్నాయి. కారణం అతి ఎక్కువ రుణాలు, ముద్రణ ద్వారా డబ్బు సరఫరా పెరగడం, ఇన్ఫ్లేషన్ పెరగడం మరియు ఫియట్ కరెన్సీ సిస్టమ్ ఒకటి అనేది వీక్గా ఉండడం అనేది కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. బిట్కాయిన్ అండ్ ఎథీరియం భవిష్యత్తులో డిజిటల్ కరెన్సీలు, ఇవే మిమ్మల్ని రక్షిస్తాయి. సో కియోసకి చెప్పేది ఏంటంటే డిజిటల్ కరెన్సీయే మిమ్మల్ని రక్షిస్తాయి, మీ పెట్టుబడులను సేఫ్గా ఉంచుతాయని అయితే చెప్పడం జరుగుతుంది. కియోసకి ఇప్పటికే పలుమార్లు ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మార్కెట్ క్రాష్ అని చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ చాలాసార్లు చెప్పడం జరిగింది క్రాష్ రాబోతుందని. నవంబర్ 1న అయితే ట్వీట్ చేయడం జరిగింది. కియోసకి మాటలు భయపెట్టేవిగా ఉన్న పెట్టుబడిదారులు భయపడకుండా జాగ్రత్తగా ఆలోచించి డైవర్సిఫైడ్ పెట్టుబడులు పెట్టడం మంచిదని అయితే ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రశ్న, ఇది నిజంగా పెద్ద క్రాష్ సంకేతమా లేక మామూలు మార్కెట్ కరెక్షన్ మాత్రమేనా అనేది ఇంకా అది క్రాష్ వచ్చే వరకు కానీ మనం తెలియదు. యాక్చువల్గా కియోసకి ఇప్పటివరకు చెప్పిందంతా కరెక్ట్గా జరిగింది, ఇది కూడా జరుగుతుందని అయితే ఇన్వెస్టర్లు చాలామంది నమ్ముతున్నారు, భయపడుతున్నారు. సో ఇన్వెస్టర్లు కూడా జాగ్రత్తగా ఉండాలి అని అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది.